రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. పూజకు పనికిరాని పువ్వు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఈ స్టోరీలో చాలా మలుపులు వస్తున్నాయి, తప్పట్లేదు, చెప్పాల్సి వస్తుంది. చెప్పు, చెప్పి తగలడు. ఎందుకని చాలా మంది అంటున్నారు కింద కమెంట్లో, ఏంటి అక్క పూజకు పనికిరాని పువ్వు అని పెట్టావు అని చెప్పి. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే, అక్కడ ఇది మరుగయ్యా. ఈ క్యాండిడేట్ ఇంకా బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే, ఈ పెళ్లి కాకముందే ఇతనికి ఒక అమ్మాయితో నిశ్చితార్థం అయిందట. ఎంతకి తెగించారా? నిశ్చితార్థం అయిన తర్వాత మాకొద్దు ఈ క్యాండిడేట్ తెలిసిపోయిందా? వాళ్ళెందుకు పారిపోయారు? వాళ్ళ చెవుల్లో వెళ్ళి ఎవరు చెప్పారు, ఇక్కడ మ్యాటర్ లేదు, కొజ్జా చెక్క .5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని ఇలా పుట్టడం నా తప్ప? చేసుకుంటే మీ జీవితం నాశనం అవుతుందంటే బాబోయ్ అని చెప్పి వాళ్ళు అట్టించట్టు పెట్టి సర్దుకుని ఆ లాంఛనాలకు తెచ్చి కూడా సర్దుకుని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. సో అక్కడ లాగి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ లో వాణి. ఈ వాణి ఎవరు? రాజీవ్ వాణి ఎవరు? ఈ వాణికి వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొడవ ఏంటి? అసలు ఏం చేయలేని మ్యాటర్ లేని వ్యక్తి నా హస్బెండ్ అని చెప్పి మేఘన కంప్లైంట్ లోనే రాసింది క్లియర్ గా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేఘనాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు. లాస్ట్ ఇయర్ మే ఆ టైంలో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వీళ్ళు హిందువులు అనుకుని పెళ్లి చేశారు. వీళ్ళు జోగి రమేష్ కూడా చేతిలో హారతి పట్టుకుని కనకదుర్గ అమ్మవారి గుడి ముందు ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏదో హిందూ అన్నట్టు కటింగ్ ఇచ్చాడు కదండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. రాజీవ్ బయట ప్లే చేస్తే అసలు ఆయన యొక్క అతని వ్యక్తిత్వం ఏంటో కూడా తెలిసిపోయింది. ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. ఇది రాజీవ్ అనేటువంటి యువకుడు మాట్లాడింది వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క, పెళ్ళాన్ని మార్చడం కాదు. బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. రోగి, శారీరకం, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? మా నాన్నగారి నుంచి అలవాట్లు. నువ్వు భార్యని చంపబోయినటువంటి వ్యక్తివి అని, శృంగారానికి పనికి రావు అని, ఒక పూజకు పనికిరాని పువ్వు. చెప్పలేదమ్మా. నువ్వా శారీరక రోగివి, నువ్వా మానసిక రోగివి, లేక చంద్రబాబు నాయుడు గారా? మాట్లాడేటప్పుడు వయస్సు, గౌరవం, మర్యాద ఇవన్నీ ఉండాలి. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయా. నీ తండ్రి దగ్గర నుంచి ఆయన భాషను నేర్చుకున్నట్లుంది. ఆ భాష నిన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చూసుకుంటే ఇక్కడ ఆర్కే రోజా సెల్వమన్ అక్కకి ఎట్ లాస్ట్ తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు తీసుకుంటే చాలా నవ్వుతా తీసుకుంటుందండి. అదేంటో విచిత్రంగా అనిపించింది. మనం ఎన్నో జన్మల పూజ చేసుకుంటే తప్ప, పుణ్యం ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ రోజా అక్క అరెస్ట్ అయిందనే విషయం చూడం. ఆ టెన్షన్ నాకు ఉంది. తిరుపతి ఈస్ట్ పోలీసులు నిన్న వచ్చి ఆమె ఇంటికి వెళ్ళి కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. 30వ తారీఖున రమణమని చెప్పారు. సో ఈమెయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి. ఇక్కడ సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ అని అంటుంది. రాధాకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారో స్కూటీ మీద వచ్చారో ఇస్ నాట్ మై ఇంట్రెస్ట్. ఇక్కడ డిబేట్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు రాకముందు దేనిపైన వచ్చాడు? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి సీఎం అవ్వకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఎవరు? రాజారెడ్డి గారు. ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. వచ్చి బళ్ళారి కంటోన్మెంట్ కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మీ బతుకులు చెడా, బతుకులా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే
స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.